హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఐపీఎల్కి సంబంధించి ఆర్సీబీ టీంకి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్, ఇంకా ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఆ న్యూస్ ఏంటో ఈరోజు మన ఈ వీడియోలో చూసేద్దాం. గైస్, వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేస్తూ మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా ఆర్సీబీకి సంబంధించి వచ్చినటువంటి న్యూస్ చూసుకుంటే, ఆర్సీబీ ప్లేయర్ టామ్ కర్న్కి అయితే రీసెంట్గా బిగ్ బ్లాష్ లీగ్లో సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్న మనోడికి అయితే నీ ఇంజురీ అయితే అవడం జరిగింది. నీ ఇంజురీ అనేది కొంచెం సీరియస్ ఇంజురీ. ఈ ఇంజురీలో రెండు రకాలుగా రికవరీ స్టేజ్ ఉంటుంది. అదేంటంటే ఇంజురీ అయినాక తను ఎలాంటి వర్క్ చేయకుండా, అంటే గేమ్ ఏమో ఆడుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అది చిన్న ఇంజురీ అయితే రికవర్ అవుతారు. లేదు అది కానీ పెద్ద ఇంజురీ కానీ అయిందంటే డెఫినెట్గా సర్జరీ అయితే చేయాల్సి వస్తుంది. ఒకవేళ సర్జరీ కానీ చేశారంటే రికవరీ అవడానికి దగ్గర 4 to 5 months అయితే పడుతుంది. సో ఇప్పుడు ఇంకా టామ్ కర్న్కి రీసెంట్గా జరిగిన మ్యాచ్లో కొంచెం పెద్ద ఇంజురీ అయినట్టుగానే తెలుస్తుంది. ఇంకా ఇప్పటి వరకు మనోడికి సంబంధించి సర్జరీ చేస్తారు లేదా అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ సర్జరీ కానీ చేసాడంటే ఈ జరిగే ఐపీఎల్కి టామ్ కర్న్ ఆడడం అయితే కష్టం. ఈ ఇంజరీకి సంబంధించి ఆర్సీబీ టీం కూడా రీసెంట్గా ట్విట్టర్లో అయితే రియాక్ట్ అయితే అయ్యారు. అదేంటంటే ఐపీఎల్ టైం కల్లా నువ్వు రికవర్ అవ్వాలని చెప్పి మేము ఏదో కోరుకుంటున్నా అని చెప్పి వాళ్ళు ఏదో ట్వీట్ అయితే చేశారు. బట్ మనోడికి కానీ ఈ ఇంజరీకి సంబంధించి సర్జరీ కానీ చేశారంటే ఐపీఎల్ టైంకి రికవర్ అవడం చాలా కష్టం. సో తనకైతే రీప్లేస్మెంట్గా ఎవరినో ఒకటి ట్రై చేయాలి. ఇంకా ఓవరాల్గా మనోడికి సంబంధించి చూసుకుంటే మనోడికి ఎందుకు కొంచెం సీరియస్ ఇంజరీ కాబట్టి మేబీ సర్జరీ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంకా టామ్ కర్న్ లేకపోతే తనకి రీప్లేస్మెంట్గా ఎవరు తీసుకుంటే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కిందైతే కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అయినటువంటి హెడ్నెచ్ క్లాసింగ్ సంబంధించి రీసెంట్గా హెడ్నెచ్ క్లాసింగ్ అయితే బిభత్సమైన ఫామ్లో ఉన్నాడబ్బా. అసలు ఏమైందంటే ముంబై వర్సెస్ లక్నో మధ్య SA20లో ఒక మ్యాచ్ అయితే రీసెంట్గా జరిగింది. ఆ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 205 runs కొడితే సెకండ్ బ్యాటింగ్లో ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అయినటువంటి హెడ్నెచ్ క్లాసింగ్ అయితే రెచ్చిబడి అని చెప్పాలి. ఏంటంటే మనోడు జస్ట్ 35 బాల్కి 242 స్ట్రైక్ రేట్తో 85 runs కొట్టి 8 6లు 4 4లు కొట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో మనోడు మనకి జస్ట్ ట్రైలర్ మాత్రమే చూపించాడు. ఈ ఇయర్ మాత్రం బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఫుల్ మూవీ అయితే చూపించేస్తారు. నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక సూపర్ అండ్ సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే హెడ్నెచ్ క్లాసింగ్ రీసెంట్ టైంలో బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. స్పిన్నర్ రన్ లేదు, ఫాస్ట్ బాల్ రన్ లేదు, ఎవరినైనా కూడా ఊచకోత కోసేస్తున్నాడు. ఇంకా మనోడు బ్యాటింగ్ సంబంధించి ఎంతకంటే నేను ఎలివేషన్ అయితే చెప్పలేను. బట్ ఇదే ఫామ్ మన ఐపీఎల్లో కూడా కంటిన్యూ అయ్యి ఎస్ఆర్హెచ్ టీం గెలవడంలో సహాయపడితే బాగుంటుంది. ఇంకా ఎస్ఆర్హెచ్ చంద్రుడు మరో ప్లేయర్ కూడా బీభత్సమైన ఫామ్లో అయితే ఉన్నారు. అతనే వనింద అస్రంగా. 6 నెలలు ఇంజరీ తర్వాత రీసెంట్గానే తను ఫుల్గా రికవర్ అయ్యి శ్రీలంక వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగిన థర్డ్ ఓడిఐలో మనోడైతే రీఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. రీఎంట్రీ ఇచ్చిన మ్యాచ్లో మనోడైతే రెచ్చిపోయాడని చెప్పాలి. ఫస్ట్ బౌలింగ్ చేసినట్టు శ్రీలంక టీము జస్ట్ 96 runsకే జింబాబ్వేని అయితే ఆల్అౌట్ చేశారు. మనోడు 5.5 ఓవర్లకి 7 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఆల్మోస్ట్ 6 months తర్వాత క్రికెట్ ఆడిన గ్యాప్ వచ్చినా కూడా మనోడు ఫామ్ అయితే ఏమాత్రం తగ్గలేదు, కొంచెం పెరిగిందనే చెప్పాలి. ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ ఫారిన్ ప్లేయర్స్ అందరూ అయితే ప్రజెంట్ బీభత్సమైన ఫామ్లో ఉన్నారు. అదే ఫామ్ ఇండియన్ ప్లేయర్స్కి కూడా వచ్చిందంటే ఎస్ఆర్హెచ్ టీంని ఈ ఐపీఎల్లో ఆపడం ఎవరి వల్ల కాదు. గాయస్, ఇంకా ఫైనల్గా ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్కి సంబంధించి ఈ నాక్స్ సంబంధించి మీరే అనుకున్నారు అనేది కామెంట్ చేసేస్తూ ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏంటి కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.